వాడు చెప్పాడు ఈడు చెప్పాడు అన్నటువంటి కోణంలో చర్చ కుదరదు. ఆ కారణంగా ఆగుంది ఇక్కడ విషయం. అరెస్ట్ అయ్యి లోపల ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో రిమాండ్లో వాళ్ళను బయటికి రానివ్వకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుందా ఇమీడియట్ గా ఈ ఛార్జ్ షీట్లు దాఖలు చేసి? అంటే వాళ్ళకి సంబంధించి ఇంకొక ఛార్జ్ షీట్ అనే పదం ద్వారా అది నడుస్తుంది. ఇప్పటికి 2 పెట్టేసామంటే యాక్చువల్గా అయితే కానీ ఫస్ట్ ఛార్జ్ షీట్ తర్వాత బెయిల్ ఇచ్చేయచ్చు. రెండో ఛార్జ్ షీట్ కూడా పెట్టేశారు కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు. ఇక మేబీ మళ్ళీ 3వ ఛార్జ్ షీట్ పేరుతో ఇదివరకు జగన్ని బయటకు వచ్చే ముందు ఇంకా ఛార్జ్ షీట్ ఉంది ఇంకా ఛార్జ్ షీట్ ఉందని ఎట్టయితే చెప్పుకొచ్చారో ఆ కారణాలు చెప్పి ఆపే ప్రయత్నం చేస్తారనుకుంటా వీళ్ళు. కానీ ఒకటి సార్, ఫైనల్ గా ఇది కేసు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చింది అనుకోవాలా, లేదంటే నీరు గార్చి ఇంకా సద్దుమని ఇందాక మీరు అన్నట్టు 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈనాడు కంప్లీట్ వెర్షన్ ఏంటంటే ఈ ఆస్తులు ఎక్కడికక్కడ వాటిని ఖర్చు పెట్టేశారు అనేది మొత్తం వీళ్ళు చూపించిన లెక్కలు. బోగస్ కంపెనీలు పెట్టారు, లేదంటే కొన్ని ప్రాజెక్టులు పెట్టారు, అందులో డమ్మీ కంపెనీలో జీతాలు ఇస్తున్నారు, మొత్తం ఇలా లెక్క రాసుకొచ్చారు. రాజకేశ్ రెడ్డి ఆస్తులు కానీ ఇంకోళ్ళు వీళ్ళు మాత్రం కంప్లీట్గా నకిలీ మద్యం అనే పేరుతోనే వెళ్తున్నారు. మొత్తం విషం అమ్మారు, ప్రాణాలు తీసేశారు జనాల్ని. అంటే చట్ట ప్రకారంగా సాధ్యం కాదా జగన్ అరెస్ట్ చేయడం? చట్ట ప్రకారంగా సాధ్యం కాదు కాబట్టి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం 2 కోణాల్లో జరుగుతుంది. బేసిక్గా ఇవాళ రోజున దాని పేరేమంటారు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, తాగి తందనాలు ఆడుతూ ఉండటం, వీటి ఇంకోటి రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. అది చాలా పెద్ద కుంభకోణం. నువ్వు 100 రూపాయల బాటిల్ 110 రూపాయలకి అమ్మావంటే, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మావంటే అది పెద్ద సిండికేట్ వ్యవహారం. అది అంతకంటే దోపిడీ లేదు. రెండవది వచ్చేటప్పటికి త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా వీళ్ళు వేరేగా అమ్ముతున్నారు, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి కూడా అమ్ముతున్నారు. ఇవి పెద్ద పెద్ద కుంభకోణాలు. యాక్చువల్గా రూపాయి కాదు 2 కాదు, 100,000 కోట్ల కుంభకోణాలు.